మీలో ఎంతమంది ఇప్పుడు నేను చెప్పే పాయింట్కి అగ్రీ చేస్తారో చెప్పండి. ఇమాన్యుయల్, కళ్యాణ్ వీళ్ళిద్దరే చేసే స్ట్రాటజీ కన్నా సుమన్ శెట్టి అన్న 100% బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకు చెప్పాలా, వాళ్ళిద్దరు ఏంటి అసలు అంత భయపడుతున్నారు. వాళ్ళిద్దరు బలవంతులు, స్ట్రాటజీ ఉంది, ఏ గేమ్ అయినా అలవోకగా ఆడేయచ్చు. కానీ ఎందుకు భయపడుతున్నారు? అసలు ఇమాన్యుయల్ చెప్పినట్టు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. కళ్యాణ్ అయితే నాకైతే అనిపిస్తుంది ఇమాన్యుయల్ కళ్యాణ్ ఏంటి విన్నర్ మెటీరియల్ అని మనం అనుకుంటుంటే అక్కడ కూర్చొని ఆ సోఫాలో కూర్చొని వాళ్ళిద్దరూ ఆ దిక్కుమాల స్ట్రాటజీలు వేసుకుంటూ మనం బలవంతులతో ఆడాలి. ఎవరైనా సరే మనం ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం ఏంటో చూపించుకోవాలంటే మనం బలవంతులతో ఆడితేనే కదా గెలిచేది. అక్కడ వీక్ ఉన్నోళ్ళతో ఆడి మనం గెలిచి మనం ఎందుకు అప్పుడు? వీళ్ళిద్దరికి బుర్రలు ఎక్కడ పెట్టుకొని ఆడుతున్నారా అనిపిస్తుంది. ఇన్ని రోజులు నేను కళ్యాణ్ 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 అనుకుంటున్నందుకు మన పరోధిస్తున్నారా బాబు వీళ్ళిద్దరు కలిసి అన్నట్టయితే నాకైతే అనిపిస్తుంది. నిజంగా లిటరల్లీ వాళ్ళిద్దరి స్ట్రాటజీలు వాళ్ళు నువ్వు స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళతో ఆడి చూపించు. అక్కడ నువ్వు ఓడిపోయినా ఏం కాదు, స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళతో ఆడి ఓడిపోయినా ఏం కాదు కదా. ఎందుకు ఇప్పుడు ఊకే దానికి ఫైనల్కి వెళ్ళాలి టికెట్ ఫినాలి కొట్టాలని మీ ఇద్దరు మైండ్లో ఏదో పెట్టుకొని గెలవాలి, టికెట్ ఫినాలి కొట్టాలి, ఏమవుతుందో ఏంటో. అసలు మీరిద్దరున్న స్ట్రెంగ్త్కి, మీ మైండ్కి, మీ స్ట్రాటజీలకి బలవంతుల మీద స్ట్రాటజీలు ప్రయోగిస్తే బాగుంటాయి. బలం లేని వాళ్ళ మీద ప్రయోగించి మనం స్ట్రాంగ్ అని మనం ఎలా నిరూపించుకుంటాం? సో అక్కడ ఈ లాజిక్ మిస్ అవుతున్నారు అనిపించింది నాకైతే. వీళ్ళిద్దరు ఎందుకో కొంచెం ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని కళ్యాణ్ అయితే ఇమాన్యుయల్ అయితే కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, తన గేమ్ కూడా చెడగొడుతున్నారా అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. మీకు ఈ విషయంలో ఏమనిపిస్తుందో కామెంట్